క్వశ్చన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. సారీ, ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం బై 100. ఇది ఫార్ములా. మనకి క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే మనం ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం బై 100 చేయాలి. అదే క్వశ్చన్లో ప్రిన్సిపల్ అడిగితే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై రేట్ ఇంటూ టైం. క్వశ్చన్లో రేట్ అడిగితే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 ఇంటూ ప్రిన్సిపల్ ఇంటూ టైం. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ 100 ఇంటూ ప్రిన్సిపల్ ఇంటూ రేట్. ఇవనేవి జస్ట్ బేసిక్ చిన్న చిన్న ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ని నేను ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఈ సమ్ ఫర్ 9 months at 8% annum is rupees 270. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ రూపీస్ ఆఫ్ ద సమ్? ఇప్పుడు 9 months అని అన్నాడు. 9 months అంటే ఏంటిది? టైం. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 months. నెక్స్ట్ ఏమన్నాడు? 8% పర్ యానం. 8% పర్ యానం అంటే ఏంటిది? రేట్. రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇచ్చిండు. 8% పర్ యానం. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? ఈజ్ రూపీస్ ఈక్వల్స్ టు 270. రూపీస్ అంటే ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 270. ఇప్పుడు మనకు క్వశ్చన్లో టైం ఉంది, రేట్ ఉంది, ఎస్ఐ ఉంది. ఇప్పుడు ఈ ఫార్ములాని ఫైండ్ చేయమంటుండు. ఫార్ములా వచ్చేసి ఏంటిది? పి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ, ఎస్ఐ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 ఆర్ ఇంటూ టీ. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఐ ఎంత? 270 ఇంటూ 100. రేట్ ఎంత? 8 ఇంటూ టైం. టైం వచ్చి ఎంత? 9. ఇక్కడ 9/12 వేసుకోవాలి. 12 ఎందుకు వేసుకోవాలి అంటే మనకు ఒక ఇయర్లో 12 months ఉంటాయి కదా, సో అలా. ఇప్పుడు నెక్స్ట్ 270 ఇంటూ 100. ఈ 12ని ఇలా పైకి వేసుకుంటే ఇది 12 అవుతుంది ఇక్కడికి. తర్వాత 8/9. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ వచ్చేసి 4500 వస్తుంది రూపీస్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎ సమ్ ఆఫ్ రూపీస్ 800. ఇక్కడ మనకు రూపీస్ 800 నుండి 1000 అని అన్నాడు. అంటే ఇది ఏంటిది అన్నట్టు? సింపుల్ ఇంట్రెస్ట్ అని అన్నట్టు. ఎంత? రూపీస్ 800 టు రూపీస్ 1000. నెక్స్ట్ ఇన్ 2 years. 2 years అంటే ఇది టైం ఇచ్చింది. టైం అనేది మనకి 2 years ఇచ్చేసిండు. నెక్స్ట్ పర్ యానం రేట్. ఇక్కడ మనల్ని రేట్ అనేది ఫైండ్ చేయమంటుంది. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఇది యూజ్ చేయాలి. ఇక్కడ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ 100 పి ఇంటూ టీ. ఇది ఇక్కడ రాసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ 100 పి ఇంటూ టీ. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎస్ఐ అంటే ఎంత? ఇక్కడ మనం ఏం చేయాలి? దీన్ని డిఫరెన్స్ ఇవ్వండి. డిఫరెన్స్ ఇస్తే ఎంత వస్తుంది? 200 వస్తుంది. ఈ 200 ఇక్కడ వేసుకోండి. 100. ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే ఏం వేసుకోవాలి? స్టార్టింగ్ మనకి ఎంత ఇచ్చిండు? రూపీస్ 800 బికమ్స్ రూపీస్ 1000. సో స్టార్టింగ్ ఇచ్చిన వాల్యూని వేసుకోవాలి ఇక్కడ. 800 ఇంటూ 2 చేస్తే మనకు ఎంత వస్తుంది? రేట్ అనేది 12.5% పర్ యానం. ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఏ సమ్ ఆఫ్ రూపీస్ 8400 అమౌంట్ టు రూపీస్ 11,046 అని అన్నాడు. అంటే ఏంటిది? ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి ఇంత ఇచ్చిండు. నెక్స్ట్ ఏమిచ్చిండు? 8.75% పర్ యానం. అంటే ఏంటిది? అది రేట్ అన్నట్టు. ఇక్కడ మనకు పర్సెంట్ ఇచ్చిండంటే దాన్ని మనం రేట్ అనేసి అనుకోవాలి. నెక్స్ట్ ఏమిచ్చిండు? వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ రూపీస్ 900 అట్ ద సేమ్ రేట్ ఫర్ ద సేమ్ టైమ్ అన్నాడు. మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 2646 వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఏమనుకోవాలి? ఇంతకుముందు ఏం చెప్పాను? ప్రిన్సిపల్ అంటే స్టార్టింగ్ ఏదైతే ఇస్తాడో దాన్ని మనం ప్రిన్సిపల్గా అనుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఏం అడుగుతున్నాడు? టైం అడుగుతున్నాడు. సో టైంది ఫార్ములా వచ్చేసి ఏంటిది? ఇక్కడ ఏముంది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100 బై పి ఇంటూ ఆర్. సో టైం ఇచ్చేసి టైం ఏంటిది? ఫస్ట్ మనం ఎస్ఐ వాల్యూ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఎస్ఐ వాల్యూ అంటే ఎంత? దీనికి దీన్ని మైనస్ చేస్తే వచ్చింది కదా, ఇది 2646 ఇంటూ 100 బై నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్ ఎంత? 8400 ఇంటూ ఇది
0.75 దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 3.6 ఇయర్స్. ఇక్కడ నేను ఎందుకు ఇయర్స్ వేసుకున్నా, ఇక్కడ మనని టైంలో చేసినప్పుడు ఇయర్స్ పెట్టుకోవాలి, రేట్లో చేసినప్పుడు పర్సెంట్ పెట్టుకోవాలి, ప్రిన్సిపల్ని చేసినప్పుడు రూపీస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కింద ఇంకొకటి ఏం అడిగిండు, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ ₹96 ఇదొకటి అడిగింది కదా. సో దీనికి మనం ఏం చేయాలి, ఈ ఫార్ములా అనేది తీసుకోవాలి. ఎందుకు ఈ ఫార్ములా తీసుకుంటున్నానంటే అక్కడ మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ది అడిగింది కాబట్టి, ఏం అడిగిండు, సింపుల్ ఇంట్రెస్ట్ అడిగిండు కాబట్టి P/R/T/100. ఇప్పుడు మనకి ఇది ఇచ్చింది కదా 9600, ఇది అనేది సింపుల్ ఇది ప్రిన్సిపల్ అన్నట్టు, ఇంటూ రేట్ ఏం వేసుకోవాలి, పాత దాందే వేసుకోవాలి. టైం ఎంత, ఇక్కడ మనకు వాల్యూ వచ్చింది కదా 3.6, ఈ 3.6 టైం వేసుకొని బై చేస్తే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది రూపీస్లో వస్తుంది. 3024 ఈజ్ అవర్ ఆన్సర్.